హైదరాబాద్ కూకట్పల్లి మకుట వారి తాజా ఉబేర్ లగ్జరీ ప్రాజెక్టు మకుట తరంగాణి నివాస ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు మకుట డెవలపర్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ జనార్దన్ రెడ్డి కోంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇండ్లను నిర్మించడం గురించి మాత్రమే కాదు, హైదరాబాద్లో లగ్జరీ మార్కెట్కు కొత్త బెంచ్ మార్కును సెట్ చేయడం గురించి. ప్రారంభించిన మొదటి 3 నెలల్లోనే దాదాపు 100 యూనిట్లను విక్రయించాలని మేము భావిస్తున్నాము. ఇది శాంతి స్థానము మరియు దీర్ఘకాలిక విలువను చేసే ఒక మైలురాయి. పట్టణ జీవితాన్ని పునరుద్ధరించడానికి రూపొందించబడింది. ఇది బహిరంగంగా, ప్రశాంతంగా మరియు ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఒక సెట్టింగ్కు ఆధునికత సౌకర్యాన్ని తెస్తుంది. కూకట్పల్లిలోని దాని స్థానం దాని ఆకర్షణను పెంచుతుంది. హైదరాబాద్లోని అత్యంత శక్తివంతమైన ప్రదేశాలలో ఒకటి. ఇది అద్భుతమైన మెట్రో కనెక్టివిటీ, సందడిగా ఉండే రిటైల్ అవుట్లెట్లు, విద్యా సంస్థలు మరియు అధునాతన ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుంది. కూకట్పల్లి ఐడియల్ సదస్సు ఎదురుగా ఉన్న అశోక్ వన్ మాల్ వెనుక ఉన్న 2.8 ఎకరాల స్థలంలో నిర్మించబడుతుంది. జనార్దన్ కోంపల్లి, ఎండి మకుట డెవలపర్స్. సో మేము న్యూలీ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ద మకుట తరంగా ఎట్ కూకట్పల్లి. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇది లగ్జరీస్ అపార్ట్మెంట్ అండి. 2400 నుంచి 3300 ఎస్ఎఫ్టీ రేంజ్లో ఆల్మోస్ట్ 80% కార్నర్ ఫ్లాట్స్ తోటి మేము ఈ ప్రాజెక్ట్ తోటి వస్తున్నాము. సో ఇక్కడ అంటే డిజైనింగ్ ఎలా చేయడం ఏంటంటే ఆ ఏరియాకు కంపేర్ చేస్తే ఆ ఏరియాలో ఇట్ విల్ బి గోయింగ్ టు బి లైక్ వెరీ లగ్జరీ అపార్ట్మెంట్ అనేది తయారవుతుంది కంప్లీట్. ఈవెన్ దట్ లొకేషన్ వైజ్ కానీ, ఈవెన్ ఏరియా వైజ్ కానీ, లైక్ ఈచ్ ఫ్లాట్ డిజైనింగ్ వైజ్ కానీ ఆ విధంగా తయారవుతుంది. ఓవరాల్ ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి సార్? మొత్తం 250 యూనిట్స్ అండి. G+24 ఫ్లోర్స్. కాస్ట్ ఎలా ఉండబోతుంది? 8,000 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ మేము లాంచింగ్ ప్రైస్ అనుకుంటున్నాము. మేబీ లైక్ డిపెండ్స్ ఆన్ దట్ వన్ ఇట్ విల్ బి ఇంక్రీస్ లైక్ 3.5 years ఆర్ ఎక్స్పెక్టెడ్ కంప్లీట్. ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ వస్తుందండి. క్లబ్ హౌస్తో సహా ఆల్ లగ్జరీస్ లైక్ యూ కెన్ సే దట్ వన్ గెస్ట్ రూమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, లైక్ జిమ్ ఫెసిలిటీస్ కానీ, సమ్ కాన్ఫరెన్స్ హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, థియేటర్స్, లైక్ క్రష్, ఆల్ యోగా, ఆల్ ఫెసిలిటీ. ప్రజల్లో ఈ మధ్య కొనాలంటే ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ కొనాలంటే కొంచెం భయం ఏర్పడింది దాంట్లో. హైడ్రా విషయంలో కొంచెం అంటే లైక్ మిస్అండర్స్టాండ్ ఎక్కువ ఉందండి. యాక్చువల్గా జనరేషన్ డిపార్ట్మెంట్ తోటి ఎన్వర్స్ ఉన్న ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటివరకు మీరు చూస్తే అలాంటి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా హైడ్రా ఇంపాక్ట్ లేదు. సో దట్ ఈస్ ద రీజన్